ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేట్కి ఎక్కువ అన్నారు కదా, సో దానికి ఏమంటారు మీరు? చూడు, ఆయన ఊడిపోయాడు. చాలామంది చాలా రకాలుగా విమర్శించారు జగన్ని ఆ విషయంలో. ఆయన ఒక జగన్మోహిని అంటే మీకు బహుశా తెలుసో తెలియదో కానీ అదొక పిచాచి అనమాట. ఇప్పుడు ఓడిపోయినప్పుడు ఎట్లా ఉండాలి మనిషి? ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో గెలిపించుకోవాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పదే పదే పెళ్ళాలని అదని ఇదని ఏంటి ప్యాకేజీ స్టార్ అని లేనిపోయిని అని ఏదో ఉన్న విషయాన్ని విమర్శించవచ్చు. లేని అని ఇవాళ ఓడిపోవడానికి కారణం అయ్యాడు జగనే అడ్డమైన బూతులు తిట్టించి అందరితో పవన్ కళ్యాణ్ని ఏంటి వాళ్ళ కుటుంబాలని అందరినీ మొత్తం రోడ్డుకి ఇచ్చాడు. ఆ విషయం మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి దేనికి పనికొస్తాడు ఈరోజు? నెక్స్ట్ ఎలక్షన్లో పులివెందుల్లో కూడా తనకు గెలవడం. ఎందుకంటే పులివెందుల్లో కూడా రౌడీ విజయాలు అరాచకాలు చేసి ఆ ప్రజలు సహించుకోలేకపోతున్నారు. ఎన్నాళ్ళ నుంచి వాళ్ళ గవర్నమెంట్ ఉంటుంది కానీ ఆ పులివెందును కూడా డెవలప్ చేయలేదు వీళ్ళు ఎవరు కూడా. అలాగే ఇంకొక మాట ఏమన్నారంటే జీవితంలో ఒక్కసారి గెలిచిండే ఎమ్మెల్యేగా అనేసి అన్నారు. అంటే కూటమితోని పొత్తు పెట్టుకోకుండా గెలవపోన్నారా పవన్ కళ్యాణ్ గారు? చూడు, నీ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ నుంచి మీ నాన్న ఆ పార్టీ నుంచి నువ్వు మార్చుకుని వైఎస్ఆర్సీపీగా పెట్టుకుని గెలిచావు. అది కూడా నువ్వు సానుభూతితో గెలిచావు. నువ్వు డైరెక్ట్ కాదు, ఆయన డైరెక్ట్ సొంత పార్టీ. అది జనసేన పార్టీ, ఆయన స్థాపించుకున్న పార్టీ. ఆయన బలంతోనే అందరూ గెలిచారు. ఆయన గెలవటం కదా తెలుసుకో. జగన్ కేవలం నువ్వు చేసుకున్న పాపాలు శాపాలే. ఇప్పుడు నువ్వేం చేసావు? తల్లికి ఏమైనా అన్నం పెడుతున్నావు? పాపం తల్లిని జైల్లో వేయాలని చూసావు. చెల్లికి ఆస్తులు ఏమైనా పంచావా? ఆవిడని జైల్లో వేయాలని చూసావు. చిన్నాన్న కూతురు రోడ్లు పాలు చేసావు. చిన్నాన్న చంపావు. ఆఖరికి నాన్న శవం కాడే రాజకీయాలు ఆడి ముఖ్యమంత్రి అయిపోవాలని చూసావు. అది నడవల. కోడి కత్తులు ఆడావు, గులకరాళ్ళు ఆడావు, గొడ్డళ్ళు ఆడావు. ఆ చిన్న పిల్లలతో ముద్దులు, ఒక కామపిశాచిలాగా అందరికీ ముద్దులు పడతావు. ఒక విధంగా జగన్ ఒక్కటి దయచేసి ప్రజలందరూ తెలుసుకోండి, జగన్ ఎలా రియల్గా మాట్లాడతాడా? ఆయన ఫేస్ మూమెంట్ కానీ ఆయన హ్యాండ్స్ మూమెంట్ని కానీ నటిస్తుంటాడు, రియల్గా ఉండడు. పవన్ కళ్యాణ్ గారు సినిమా వరకే నటిస్తాడు, రియల్ లైఫ్లో మాత్రం ఆయన నటించడు, రియల్గా ఉంటాడు. రియల్గా మీకు లాస్ట్ ఒక విషయం చెప్తున్నా, ఆయన కులం, మతం, ప్రాంతం, రాష్ట్రం, దేశం, ప్రపంచం అనే ఒక్క ఏ భేదం ఆయనకు ఉండదు. పేదల పక్షాన పోరాడేవాడే పవన్ కళ్యాణ్. అలాగే ఇప్పుడు కేఏ పాల్ గారు కూడా పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, నువ్వు కుటుంబం కోసం పార్టీ పెట్టావా? మీ అన్నకి టికెట్ ఇవ్వడం ఏంది? సో నీ పార్టీ కోసం చాలా కష్టపడరు, వాళ్ళకి ఇవ్వకుండా మీ సొంత అన్నకే ఎందుకు ఇవ్వాలి? కుటుంబం కోసమే పార్టీ పెట్టావా అని చెప్పేసి మాట్లాడారు. దాని గురించి ఏమంటారు? కేఏ పాల్ ఒక వేస్ట్ ఫెలో. వాడి గురించి మనం ఛానల్లో వాటిల్లో మాట్లాడుకోవడం కూడా వేస్ట్. వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. ఒక్కొక్క పార్టీ గురించి ఒక్కోలాగా మాట్లాడుతుంటాం. అతను ఒక మత ప్రచారకర్త. అతను అర్థమైందా? ఆడు ఏదో రూపంగా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నాడు తప్ప అతను బ్లేమ్ అయిపోతున్నాడు కేఏ పాల్. అది తెలుసుకోవట్లే తను. ఎవడు చేరదీయడు, ఎవడు హెల్ప్ చేయడు, ఎవరు సపోర్ట్ చేయడు. కేఏ పాల్ మానుకో, అర్థమైందా? నీ మత ప్రచారం కూడా ఇక్కడ ఎవడో పట్టించుకోవట్లా. ప్లీజ్, అంత అవసరం ఆయనకి లేదు. అన్నలు సీట్లకి ఇప్పించుకోవడానికి, ఆయన గెలవటానికి ఇంకోటి కాదు. ఇప్పుడు అన్నకి సీఎంఏ వాటర్ బాటిల్ అందిస్తున్నాడు. వాటర్ బాటిల్ అర్థమైందా? ఏంటి ప్రైమ్ మినిస్టర్ లేస్ వాళ్ళకి ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. ఆ రేంజ్ వాళ్ళది. అర్థమైంది? నువ్వెక్కడ? ఆఫ్టర్ ఆల్ ఒక మత ప్రచారంతో నేనేదో సాధించాలని ఒక 10 మందిని వెనకాల వేసి తిరుగుతున్నావు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వమే కలిసే ఉంటుంది అన్నట్టుగా మాట్లాడింది. సో 15 సంవత్సరాల వరకు ఈ కూటమి ప్రభుత్వం కలిసే ఉంటుందా? ఒకవేళ కలిసి ఉంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారంటారా? ఎందుకంటే ఆయన చాలా మంచోడు, మంచి గుణంతో. ఎవడైనా రేపు సీఎం అయిపోవాలి, ఎల్లుండి సీఎం అయిపోవాలని కోరుకుంటారు. అట్లా కాకుండా ఇంకొక 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటే, ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది కాబట్టి రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలో అందుకే అలా కోరుకున్నాడు. మళ్ళీ మొన్న ఈ మధ్యన ఏంటంటే ఇంకో 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటుంది. ఏదో మాలో మేము ఏమనుకున్నా ఏం చేసుకున్నా కూటమి అంతటి గట్స్ ఉన్న నాయకుడు ఎవడుంటాడు? వాడిని చంపో ఈయన్ని చంపో ఇట్లా ఏదో ఒక పోస్టులు కొట్టేయాలని చూసుకునే రోజులు ఇవి. అట్లా అంత త్యాగం చేస్తున్నాడు ఆయన. ఒకవేళ కూటమితోనే కలిసి ఉంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారంటారా? కూటమితో కలిసి ఉంటే 100% సీఎం అవుతాడు. సీఎం రేంజ్ దాటిపోయింది అయింది. ఇవాళ ఢిల్లీ రేంజ్లో ఉన్నాడు ఆయన. భారతదేశ ప్రజలందరూ కూడా ఆయన్ని ఆచరిస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు ఏంటా అని చెప్పేసి మీడియా చూస్తుంది, ప్రజలు చూస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ రేంజ్లో ఆయన ఉన్నాడు ఇవాళ.